హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు అయితే జాబ్ ఇనిషియేటివ్ యూట్యూబ్ ఛానల్. సో మన ఛానల్లో జూనియర్ లైన్ క్లాస్ అనేది చెప్పడం జరుగుతుంది. సో లాస్ట్ క్లాస్లో మనం సింగిల్ ఫేజ్ మోటార్ గురించి చెప్పుకుంటున్నాము. దాంట్లో కెపాసిటర్ స్టార్ట్, షేడబుల్ మోటార్స్ వాటి గురించి చెప్తాను. సో ఈరోజు యూనివర్సల్ మోటార్ గురించి చెప్పుకున్నాం ఫ్రెండ్స్. ఇట్ ఈస్ డిజైన్ టు వర్క్ ఆన్ బోత్ ఏసీ అండ్ డీసీ సప్లైస్. సో ఇది ఒక స్పెషాలిటీ ఉంటుంది, దీని ఒక స్పెషాలిటీ ఉంటుంది. ఆ స్పెషాలిటీ ఏంటంటే ఈ ఒక్క పర్టికులర్ మోటార్ మాత్రం మనకి ఏసీ కరెంటు అదేవిధంగా డీసీ కరెంట్ రెండింటి మీద పనిచేస్తుంది అన్నమాట. ఈ స్పెషాలిటీ ఏ మోటార్కి లేదు. మనం ఏ మోటార్ చూసుకున్నా ఏసీ ఇస్తుంది లేదా డీసీతో పనిచేస్తుంది. బట్ ఒక్క యూనివర్సల్ మోటార్ మాత్రం నువ్వు ఇక్కడ ఏసీ సప్లై ఇచ్చినా డీసీ సప్లై ఇచ్చినా రెండింటితో మనకి పనిచేస్తుంది. ఇది ఈ మోటార్ యొక్క స్పెషాలిటీ అన్నమాట. సో యూనివర్సల్ మోటార్ అనేది రెండు ఏసీ కరెంట్ డీసీ కరెంట్ రెండింటితో పనిచేస్తుంది. ఇట్స్ కన్స్ట్రక్షన్ అండ్ వర్కింగ్ ప్రిన్సిపల్ సేమ్ యాజ్ ద డీసీ మోటార్. ఇది డీసీ మోటార్ లాగా పనిచేస్తుంది. సో డీసీ మోటార్లా పనిచేస్తుంది అన్నమాట. ఇది డీసీ మోటార్లా పనిచేస్తుంది మనకి. It consists of field winding of thick enameled copper wire and a commutator and brushes for connecting the armature to the source of the supply. So దీంట్లో మనకి కామ్యుటేటర్ ఉంటుంది, కాపర్ వైర్ ఉంటుంది, కామ్యుటేటర్ ఉంటుంది, బ్రష్లు ఉంటాయి, ఆర్మేచర్ ఉంటుంది. అంటే మనకి డీసీ మోటార్లో ఉన్నట్టుగానే ఫీల్డ్ వైండింగ్ అలాగే ఆర్మేచర్ వైండింగ్ అని రెండు వైండింగ్స్ ఉంటాయి. అలాగే మనకి కామ్యుటేటర్ అని ఒక ఇది ఉంటుంది, అది కూడా మనకి ఉంటుంది అన్నమాట. అంటే మామూలుగా మనకి ఏసీ మోటార్స్లో అయితే రెండు వైండింగ్స్ ఉంటాయి, స్టార్టింగ్ వైండింగ్ రన్నింగ్ వైండింగ్ అని రెండు ఉంటాయి. కానీ ఇది స్పెషల్ మోటార్ అన్నమాట. దీంట్లో మనకి ఫీల్డ్ వైండింగ్ ఉంటుంది, ఆర్మేచర్ వైండింగ్ ఉంటుంది. ఇది డీసీ మోటార్ లాగా పనిచేస్తుంది అన్నమాట. అంటే డీసీ మోటార్ ఎలాగైతే ఫీల్డ్ వైండింగ్ ఆర్మేచర్ వైండింగ్ ఉంటుందో అదేవిధంగా మనకి ఇక్కడ ఈ వైండింగ్స్ అనేవి ఉంటాయన్నమాట. ద ఫీల్డ్ వైండింగ్ ఈజ్ కనెక్టెడ్ ఇన్ సిరీస్ విత్ ఆర్మేచర్. ఆర్మేచర్కి సిరీస్లో ఫీల్డ్ వైండింగ్ అనేది కనెక్ట్ అయి ఉంటుంది. సో ఇది ఆర్మేచర్ అనుకుంటే మనకి ఫీల్డ్ వైండింగ్ అనేది సిరీస్లో కనెక్ట్ చేసి ఉంటుంది, మనకి సప్లై అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఇది ఆర్మేచర్ వైండింగ్, ఇది ఫీల్డ్ వైండింగ్. సో ఈ విధంగా ఉండే మోటార్ని మనం యూనివర్సల్ మోటార్ అని చెప్పుకోవచ్చు. అదే కనెక్షన్ మనం చూసినట్టయితే కనెక్షన్ ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. అంటే సింపుల్గా ఇలాగే ఉంటుంది, బట్ కనెక్షన్ పరంగా మనం చూసినప్పుడు మనకి ఈ విధంగా కనిపిస్తుంది. అది ఎలాగంటే సో ఇది ఆర్మేచర్ వైండింగ్. ఈ విధంగా మనకి యూనివర్సల్ మోటార్ అనేది కనెక్షన్ అనేది ఉంటుంది. సో ఇక్కడ మనకి ఈ లోపల ఉన్నది రోటర్ వైండింగ్ అనుకోవచ్చు, దీన్ని ఆర్మేచర్ వైండింగ్ అనుకోవచ్చు, దీన్ని మనం ఫీల్డ్ వైండింగ్గా మనం చెప్పుకోవచ్చు అనమాట. సో యూనివర్సల్ మోటార్స్ అనేవి చాలా స్పెషల్ మోటార్స్. ఇవి ఏసీ కరెంటు ప్లస్ డీసీ కరెంట్ రెండింటితో పనిచేస్తాయి. తక్కువ మోటార్లు ఈ విధంగా ఉంటాయి. సో యూనివర్సల్ మోటార్ అనేది స్పెషల్ మోటార్ అనమాట. ఇట్ హాస్ హై టార్క్ అండ్ హై స్పీడ్ క్యారెక్టరిస్టిక్స్. In order to run on DC motor AC, the following alternations are necessary. దీంట్లో కాంపెన్సేటింగ్ వైండింగ్ అనేది ఉంటుంది, కామ్యుటేటర్ అనేది ఉంటుంది. ఇది మనకి హెయిర్ డ్రైయర్స్, హెయిర్ డ్రైయర్, ఓకే, ట్రిమ్మర్, వీటిల్లో మనకి ఈ మోటార్లు ఉపయోగిస్తారు. సో మీరు చూస్తున్నారు ఐటీ జాబ్ యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ గోపీనాథ్ సైనింగ్.